ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్‌లో పేపర్ లేకపోతే బుక్స్ ఉండేవి కావు. ఎగ్జామ్స్ రాయాలి, న్యూస్ పేపర్స్ ఉండేవి కావు. మన పాకెట్‌లో ఉన్న కరెన్సీ నోట్స్ కూడా ఈ రూపంలో ఉండేవి కావు. కానీ పేపర్‌ని మొదటిసారి ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? పేపర్ అనేది మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఇన్వెన్షన్స్‌లో ఒకటి. దానివల్ల నాలెడ్జ్ ఒక జనరేషన్స్ నుంచి ఇంకొక జనరేషన్‌కి సులభంగా అందించడం సాధ్యమయ్యింది. పేపర్ తయారు చేసే పద్ధతిని మొదటిసారి చైనాలో దాదాపు 2000 సంవత్సరాల క్రితం చాయ్ లున్ అనే వ్యక్తి కనిపెట్టాడు. ఆయన మల్బెర్రీ ట్రీస్, పాత బట్టలు, ఫిషింగ్ నెట్స్ నీటిని నలిపి పల్ప్ లాగా మార్చాడు. ఆ పల్ప్ ని థిన్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసి డ్రై చేసి పేపర్ తయారు చేసే ప్రాసెస్ ని మెరుగుపరిచారు. పేపర్ రాకముందు ప్రపంచంలో చాలా రకాల మెటీరియల్స్ మీద రాసేవారు. ఇండియాలో తాటి ఆకుల మీద రాసేవారు. యూరోప్ లో జంతువుల చర్మాన్ని ఒలిచి దాని మీద రాసేవారు. చైనాలో బ్యాంబూ స్ట్రిప్స్ మరియు సిల్క్ మీద రాసేవారు. కానీ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ లేదా రిపేర్ చేయడం చాలా కష్టంగా ఉండేవి. పేపర్ ఇన్వెన్షన్ తర్వాత బుక్స్ చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయడం పాసిబుల్ అయ్యింది. స్కూల్స్, లైబ్రరీస్, ఆఫీస్ రికార్డ్స్, మ్యాప్స్, న్యూస్ పేపర్స్, లెటర్స్, సైంటిఫిక్ డిస్కవరీస్ ఇవన్నీ వేగంగా ప్రపంచమంతా వ్యాపించాయి. ఇప్పుడు మన డిజిటల్ వరల్డ్ వచ్చినా కూడా పేపర్ ఇంపార్టెన్స్ తగ్గలేదు. స్కూల్ నోట్బుక్స్ నుంచి లీగల్ డాక్యుమెంట్స్ వరకు, ప్యాకింగ్ నుంచి ఆర్ట్ వరకు ఈరోజు మనం పేపర్ ని యూజ్ చేస్తున్నాం. మనలో చాలా మంది కుక్కలు ఎముకల్ని నవరడం అబ్జర్వ్ చేసి ఉంటాం. మనం అనుకుంటాం కుక్కలకి అది ఒక సాధారణ అలవాటు అని. కానీ అది ఏమాత్రం నిజం కాదు. కుక్కలు ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఎముకలు నవ్వులుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం కుక్కలు నక్కల నుంచి ఎవాల్వ్ అయిన జంతువులు. నక్కలు అడవిలో వేటాడి జంతువులను తినేవి. మాంసం అయిపోయిన తర్వాత ఎముకలను పగలగొట్టి లోపల ఉన్న బోన్ మ్యారోని తినేవి. బోన్ మ్యారోలో ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి వాళ్ళకి ఎనర్జీ సోర్స్ లాంటివి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుక్కలు అవి ఒక హ్యాబిట్ గా అలవాటు చేసుకున్నాయి. జిరాఫీకి 2 మీటర్ల కన్నా ఎక్కువ పొడవున్న మెడ ఉంటుంది. కానీ దానికి కూడా మనలాగే 7 మెడ ఎముకలు మాత్రమే ఉంటాయి. మీరు జిరాఫీ మెడని చూసి దానికి చాలా ఎక్కువ ఎముకలు ఉన్నాయని అనుకున్నారా? కానీ నిజం ఏమిటంటే జిరాఫీకి కూడా మనుషుల్లాగానే 7 మెడ ఎముకలు మాత్రమే ఉంటాయి. తేడా ఏంటంటే మన మెడ ఎముకలు ఒక్కొక్కటి కొన్ని సెంటీమీటర్స్ ఉంటాయి. కానీ జిరాఫీ మెడ ఎముకలు ఒక్కొక్కటి దాదాపు 25 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. ఈ పొడవైన మెడ వల్ల జిరాఫీ ఎత్తైన చెట్ల నుంచి ఆకులను సులభంగా తినగలదు. అలాగే దూరం నుంచి వేటాడే జంతువులను కూడా ముందుగానే గమనించగలదు. కాబట్టి జిరాఫీ మెడ పొడవు ఉండటం అనేది ఎక్కువ ఎముకలు ఉండటం వల్ల కాదు, ఉన్న 7 ఎముకలు చాలా పెద్ద సైజులో ఉండటం వల్ల. మనం లైబ్రరీ అంటే కొన్ని వేల లేదా లక్షల బుక్స్ ఉంటాయని అనుకుంటాం. కానీ అమెరికాలో ఉన్న లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అనే లైబ్రరీలో 17 కోట్ల కన్నా ఎక్కువ బుక్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ బుక్స్ మాత్రమే కాదు, మ్యాప్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, ఆడియో రికార్డింగ్స్, హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఇలా ఎన్నో రేర్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ లైబ్రరీ షెల్ఫ్ మొత్తం లైన్ గా పెడితే వాటి పొడవు 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఒకవేళ మీరు ఈ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదివి ఫినిష్ చేయాలి అంటే దాదాపు 3 లక్షల సంవత్సరాల కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఫ్రెండ్స్, మన వెహికల్స్ నెంబర్ ప్లేట్ మీద ఉన్న చిన్న స్టిక్కర్ ని, దాని కింద ఉన్న ఆ సిరీస్ నెంబర్ ని ఎప్పుడైనా గమనించారా? అది ఎందుకు ఉంటుందో మనలో చాలా మందికి తెలియదు. మరి ఆ సీక్రెట్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. దాని పేరు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విండ్ షీల్డ్ స్టిక్కర్ లేదా థర్డ్ రిజిస్ట్రేషన్ మార్క్ అని కూడా అంటారు. ఇది గవర్నమెంట్ సెక్యూరిటీ ఫ్యూచర్. ప్రతి వెహికల్ కి ఒక యూనిక్ స్టిక్కర్ ఇస్తారు. స్టిక్కర్ కింద కనిపించే 10 to 12 డిజిట్ లేజర్ సీరియల్ నంబర్ ప్రతి వెహికల్ కి వేరువేరుగా ఉంటుంది. ఈ నెంబర్ డైరెక్ట్ గా వాహన్ డేటాబేస్ లో మీ వెహికల్ డీటెయిల్స్ తో లింక్ అయి ఉంటుంది. ఉదాహరణకి వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఓనర్ డీటెయిల్స్, వెహికల్ మోడల్, రిజిస్ట్రేషన్ డేట్ ఇలాగనమాట. ఈ స్టిక్కర్ కింద ఉన్న నెంబర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫ్లేక్ నెంబర్ ప్లేట్స్ ని ఆపవచ్చు మరియు వెహికల్ దొంగతనాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఉదాహరణకి ఒకవేళ మీ వెహికల్ ని ఎవరైనా దొంగతనం చేసి నెంబర్ ప్లేట్ మార్చినా కూడా హెచ్ఎస్ఆర్పి మీద ఉన్న యూనిక్ సీరియల్ నెంబర్ తో వెహికల్ ఒరిజినల్ ఐడెంటిటీని వెరిఫై చేయవచ్చు. అందుకే ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. స్టిక్కర్ మీద అశోక చక్ర హోలోగ్రామ్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంజన్ డీటెయిల్స్, అలాగే ఫ్యూయల్ టైప్, కలర్ కోడ్ కూడా ఉంటాయి. అందుకే ఈ స్టిక్కర్ ని డూప్లికేట్ చేయడం చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్టిక్కర్ దాని కింద ఉండే నెంబర్ మీ వెహికల్ కి ఆధార్ కార్డ్ లాంటిది. 2000 సంవత్సరాల క్రితం తయారైన తేనెను ఇప్పటికీ తినొచ్చని మీకు తెలుసా? తేనెలో వాటర్ మాలిక్యూల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దానిలో షుగర్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఈజీగా పెరగలేవు. అంతేకాకుండా తేనెటీగలు తేనె తయారు చేసేటప్పుడు గ్లూకోజ్ ఆక్సైడ్ అనే ఎంజైమ్ ని యాడ్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ బ్యాక్టీరియా పెరగకుండా తగ్గిస్తాయి. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో దొరికిన తేనెను తినొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు.
మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్స్లో కానీ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్లో కానీ క్రొకడైల్స్ ఏడుస్తున్నట్టు అబ్జర్వ్ చేశారా? చూస్తే నిజంగా కన్నీళ్లు కరుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ కన్నీళ్లు బాధ వల్ల కాదు. స్పెషల్ గ్లాండ్స్ ఎక్సెస్ సాల్ట్ని బయటకు పంపిస్తాయి. ఆ ప్రాసెస్లో కళ్ళ దగ్గర నీళ్లు కనిపిస్తాయి. అవి చూస్తే క్రొకడైల్స్ ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే క్రొకడైల్స్ పుడుతున్నప్పుడు జా మజిల్స్ ఆ గ్లాండ్స్ ని ప్రెస్ చేయడం వల్ల కన్నీళ్లు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఇంగ్లీష్ లో క్రొకడైల్ టీర్స్ అనే ఫ్రేజ్ పుట్టింది. దాని మీనింగ్ ఏంటంటే నిజంగా బాధ లేకున్నా బాధ ఉన్నట్టు నటించడం. కాబట్టి క్రొకడైల్స్ నిజంగానే ఏడవడం కాదు, తన బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి కన్నీళ్లు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న స్టాచ్యూస్ పేరు మోయా స్టాచ్యూస్. ఈ స్టాచ్యూస్ పెసిఫిక్ ఓషన్ లో ఉన్న ఈస్టర్ ఐలాండ్స్ లో దాదాపు 1000కి పైగా ఉన్నాయి. చాలా సంవత్సరాల పాటు వాటి హెడ్స్ మాత్రమే భూమిపైన కనిపించడం వల్ల చాలా మంది అవి హెడ్స్ మాత్రమే అని అనుకున్నారు. కానీ ఆర్కాలజిస్టు భూమిని తవ్వడం వల్ల ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ హెడ్స్ కింద కంప్లీట్ బాడీ ఉంది. కొన్ని స్టాచ్యూస్ కి షోల్డర్స్, ఆర్మ్స్, స్టమక్స్ కూడా ఉన్నాయి. మరి బాడీ ఎందుకు కనిపించలేదు అంటే వేల సంవత్సరాలుగా గాలి, వర్షం, ఇసుక తుఫాను రావడంతో స్టాచ్యూస్ బాడీ మొత్తాన్ని కప్పేశాయి. తల భాగం మాత్రం బయట మిగిలిపోయింది. కొన్ని మాయ్ స్టాచ్యూస్ 30 ఫీట్స్ కన్నా ఎక్కువ హైట్ ఉన్నాయి మరియు 80 టన్నుల వరకు బరువు ఉండొచ్చని అనుకుంటున్నారు. మనం గ్రౌండ్ లో ఒక కాయిన్ పోగొట్టుకుంటే చూసి వెతకడానికి చాలా కష్టపడతాం. కానీ గద్దలు 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్నా కింద పరిగెత్తుతున్న చిన్న ఎలుకని కూడా ఈజీగా గమనించగలవు. ప్రకృతిలో ఉన్న అన్ని పక్షుల కంటే గద్దలకు అత్యంత పదునైన కంటి చూపు ఉంటుంది. మన కళ్ళతో కంపేర్ చేస్తే గద్ద కంటి చూపు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే అది దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్నా కూడా కింద ఉన్న చిన్న ఎలుకను, కుందేలు, పాము లాంటి చిన్న జంతువులను ఈజీగా గుర్తిస్తుంది. ఏ అనే లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో మొదటి లెటర్ అని మనందరికీ తెలుసు. కానీ మీకు తెలియని షాకింగ్ విషయం ఏమిటంటే ఇంగ్లీష్ లో 1 నుంచి 99 వరకు ఏ నెంబర్ స్పెల్లింగ్ లో కూడా ఏ అనే లెటర్ ఉండదు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 45 and 100 ఈ స్పెల్లింగ్స్ అన్ని గమనిస్తే ఒక ఏ లెటర్ కూడా కనిపించదు. అలాగే 1 నుంచి 99 వరకు ఉన్న ప్రతి ఇంగ్లీష్ నెంబర్ స్పెల్లింగ్ లో కూడా ఏ ఉండదు. ఏ ఫస్ట్ టైం 1000 స్పెల్లింగ్ లో కనిపిస్తుంది. ఆల్ఫాబెట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఏ నంబర్స్ 1 లో మాత్రం 1000 వచ్చాకే ఎంట్రీ ఇస్తుంది. ఈ ఫ్యాక్ట్ మీకు ముందుగానే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.